recorded across several regions in Telangana, including Hyderabad, Hanumakonda, Warangal, Khammam, Bhadradri, Kottagudem and other areas. Well, the tremors were felt in various parts of the state, causing concern among the residents, although the magnitude and the specific details of the quakes are still being assessed. The seismic activity has prompted local authorities to monitor the situation closely. While people in affected areas reported feeling the tremors, leading to temporary panic, but there have been no immediate reports of significant damage or casualties. Well, the efforts are underway to gather more information and assess any potential aftershocks. నేను కింద వండుకుంటే అదే గోడ ఊగుతాంటే మంచం ఊగింది, గోడ ఊగింది. అయితే ట్రాన్స్ఫారం ఏం చేసింది, ఇట్లా అదే బెదిరించినట్టు కోతులు ఉన్నాయి మా ఊళ్ళో ఉంటే అది గోడ ఊగుతాంది. అయితే చూపించింది మా మమ్మీ అంతే. నేను ఈరోజు ఉదయం 7:28 ఒక్కసారిగా భూమి ఒక 5 సెకండ్ల పాటు భూమి అట్లా కదలటం జరిగింది. ప్రశాంతంగా కూర్చున్న చోట కొద్దిగా సౌండ్తో పాటు వచ్చింది ఆ కదలింపులు కూడా. ఇది మేము ఇరుగు పొరుగు వారు అందరం కూడా భయపడి ఇళ్లలో నుంచి బయటికి రావటం జరిగింది. ఈరోజు ఉదయం 7:28 ఒక్కసారిగా భూమి ఒక 5 సెకండ్ల పాటు భూమి అట్లా కదలటం జరిగింది. ప్రశాంతంగా కూర్చున్న చోట కొద్దిగా సౌండ్తో పాటు వచ్చింది ఆ కదలింపులు కూడా. ఇది మేము ఇరుగు పొరుగు వారు అందరం కూడా భయపడి ఇళ్లలో నుంచి బయటికి రావటం జరిగింది. ఈరోజు ఉదయం 7:28 ఒక్కసారిగా భూమి ఒక 5 సెకండ్ల పాటు భూమి అట్లా కదలటం జరిగింది. ప్రశాంతంగా కూర్చున్న చోట కొద్దిగా సౌండ్తో పాటు వచ్చింది ఆ కదలింపులు.